మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇరాన్ రక్షణ వ్యవస్థపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. శత్రువులకు కనపడకుండా భూగర్భంలో వందల అడుగుల లోతున ఇరాన్ నిర్మించుకున్న మిసైల్ సిటీస్ ఆ దేశానికి కొండంత అండ అని అందరూ భావించారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవే ఇరాన్కు అతిపెద్ద శాపంగా మారబోతున్నాయా? అత్యాధునిక బంకర్ బస్టర్ బాంబుల ముందు ఈ భూగర్భ నగరాలు తలవంచక తప్పదా? అసలు ఇరాన్ క్షిపణి నగరాల్లో ఉన్న లోపాలేంటి చూద్దాం ఈ ప్రత్యేక కథనంలో. పర్వతాల కింద భూమికి వందల మీటర్ల లోతున కిలోమీటర్ల మేర విస్తరించిన సొరంగాలు, వీటినే ఇరాన్ మిసైల్ సిటీస్ అని పిలుచుకుంటుంది. అమెరికా, ఇజ్రాయెల్ వంటి శత్రువుల కంటికి చిక్కకుండా వేల సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులను ఇక్కడ దాచి ఉంచింది. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారింది. ఇరాన్ గర్వంగా చాటుకునే ఈ అజేయమైన కోటలు ఇప్పుడు డేంజర్ జోన్లో పడ్డాయి. దీనికి ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది ఎగ్జిట్ పాయింట్స్. ఈ భూగర్భ నగరాలకు ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇజ్రాయెల్ తన అత్యాధునిక బాంబులతో ఈ ద్వారాలను ధ్వంసం చేస్తే లోపల ఉన్న వేల కోట్లు విలువ చేసే క్షిపణులు బయటకు రాలేవు. అంటే ఆయుధాలు ఉన్నా వాటిని వాడలేని పరిస్థితి ఏర్పడుతుంది. క్షిపణి నగరాలే క్షిపణి సమాధులుగా మారే ప్రమాదం ఉంది. రెండోది బంకర్ బస్టర్ టెక్నాలజీ. అమెరికా వద్ద ఉన్న మాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటర్ వంటి బాంబులు 200 అడుగుల కాంక్రీట్ ను కూడా చీల్చుకుంటూ లోపలికి వెళ్లగలవు. ఇరాన్ పర్వతాల లోతును కూడా ఇవి ఛేదించగలవని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూడోది గుట్టు రట్టవ్వడం. ఒకప్పుడు ఈ నగరాలు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియదు. కానీ శాటిలైట్ ఇమేజరీ మరియు ఇంటెలిజెన్స్ సమాచారం వల్ల ఇజ్రాయెల్, అమెరికా వద్ద ఇప్పుడు ఈ రహస్య స్థావరాల పూర్తి మ్యాప్ ఉంది. ఇటీవలి కాలంలో ఇరాన్ తన క్షిపణి నగరాల వీడియోలను విడుదల చేయడం కూడా ఒక రకంగా శత్రువులకు క్లూస్ ఇచ్చినట్లయింది. బహిరంగ ప్రదేశాల్లో క్షిపణులను మొబైల్ లాంచర్ల ద్వారా ఎక్కడికైనా తరలించవచ్చు. కానీ భూగర్భ స్థావరాలు ఒకే చోట ఫిక్స్డ్ గా ఉండడం వల్ల వాటిని టార్గెట్ చేయడం శత్రువులకు సులభమవుతోంది. రక్షణ కోసం నిర్మించుకున్న ఈ గోడలే ఇప్పుడు ఇరాన్ సైన్యానికి సంకెళ్లుగా మారుతున్నాయి. ఆయుధం ఎంత శక్తివంతమైనది అన్నది మాత్రమే కాదు, అది ఎంత సురక్షితంగా ఉందన్నది కూడా యుద్ధంలో కీలకం. ఇరాన్ తన క్షిపణి నగరాలను నమ్ముకుని చేస్తున్న యుద్ధ తంత్రం మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.